జూనియర్ ఎన్టీఆర్ పేరుతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న రా ఎన్టీఆర్ వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. తారక్ క్రేజ్ ని వాడుకుంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ తిరుపతి ఎస్పీకి ఎన్టీఆర్ అధికారిక అభిమాన సంఘం నేతలు ఫిర్యాదు చేశారు. జూలై 18న 100 కోట్ల సేవా కార్యక్రమాలు, రాజకీయ ప్రకటనలతో ఊరువాడ ఈవెంట్ జరగబోతోంది అన్న వైరల్ పోస్టులపై స్పందించిన పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఫిర్యాదుపై తిరుపతి పోలీసులు శరవేగంగా విచారణ ప్రారంభించారు. ప్రచారం జరుగుతున్నట్టుగా జూలై 18న తిరుపతిలో నిర్వహించ తలపెట్టిన ఊరువాడ కార్యక్రమంపై పోలీసులు ఆరా తీశారు. ఈ ఈవెంట్ కోసం బుక్ చేసినట్టు భావిస్తున్న స్థానిక హోటల్ యాజమాన్యంతో పోలీసులు మాట్లాడారు. ఆ హోటల్ని ఎవరు బుక్ చేశారు, ఏ పేరుతో బుక్ చేశారు అన్న వివరాలు సేకరించారు. ఆ సమాచారం ఆధారంగా సదరు కార్యక్రమ నిర్వాహకుల్ని గుర్తించి వారితో పోలీసు అధికారులు నేరుగా మాట్లాడారు. జూలై 18న అసలు ఏం కార్యక్రమం చేయబోతున్నారు, దానికి సంబంధించిన పోలీసు అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయాలపై గట్టిగా ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ వైరల్ పోస్టులతో జూనియర్ ఎన్టీఆర్కి కానీ ఆయన కార్యాలయానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని ఎన్టీఆర్ ఆఫీస్ ఇప్పటికే అధికారికంగా స్పష్టం చేసింది. ఒక స్టార్ హీరో అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటోలు వాడుకుంటూ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం వెనక ఎవరున్నారు అనే కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. అయితే అసలు జూలై 18న ఈ రా ఎన్టీఆర్ ఈవెంట్ జరుగుతుందా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతూ ఉండగా, నిబంధనల ప్రకారం అనుమతులు లేకుంటే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు టాలీవుడ్తో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. ప్రతినిధి రాజు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సిద్ధంగా ఉన్నారు. రాజు, సో ఒక విషయం అయితే క్లారిటీ వచ్చేసింది, ఈ ఏదైతే ప్రచారం జరుగుతుందో దానికి ఎన్టీఆర్కి సంబంధం లేదు అని చెప్పి అది ఫేక్ ప్రచారం అని చెప్పి. కాకపోతే ఇప్పుడు కావాల్సింది ఏంటి అని అభిమాన సంఘం కూడా అడుగుతోంది. అంటే అసలు ఎవరు ఇంత ప్రచారం చేశారు, 18వ తారీఖు ఏదో జరగబోతోందంటూ ఊదరగొట్టేసింది అసలు ఎవరు అన్న తేల్చాలి అని చెప్పి. సో ఆల్రెడీ ఆ హోటల్ నిర్వాహకులతో మాట్లాడారని చెప్తూ ఉన్నారు పోలీసులు. ఎవరు బుక్ చేశారు హోటల్ని 18వ తారీఖుకి, ఏ కార్యక్రమం కోసం అన్న వివరాలు ఏమైనా బయటకు వచ్చాయా? అంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ స్టేట్ ఫ్యాన్స్ సంబంధించినటువంటి కన్వీనర్గా కొనసాగుతున్నటువంటి తిరుపతికి చెందిన కృష్ణ యాదవ్ ఫిర్యాదు అయితే ఒక 2 పేజీల్లో ఫిర్యాదు చేశాడు. అందుకు సంబంధించిన ఆధారాలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి వివరాలను కూడా పోలీసులకు అందజేశారు. చాలా స్పష్టంగానే తారక్ ఏమాత్రము సంబంధం లేని ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ వస్తారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేశారు. ఎన్టీఆర్ ఇమేజ్ని వాడుకునే ప్రయత్నం చేశారు. 100 కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున ఫండింగ్ మొబిలైజ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇది ఎక్కడ దుర్వినియోగం జరుగుతుందో మొత్తంగా సమగ్రంగా ఒక విచారణ చేసి వ్యక్తులు ఎవరు, ఆ వ్యక్తులు ఉన్నటువంటి వెనుక ఉన్నటువంటి వ్యక్తులు, శక్తుల్ని పనిపట్టాలి, ఆ రకమైనటువంటి సమగ్ర దర్యాప్తు కొనసాగించాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఎస్పీని కలిశారు. ఎస్పీని కలిసినటువంటి కృష్ణ యాదవ్ తర్వాత మీడియాతో కూడా మాట్లాడినప్పుడు ఒకటే, ఎవరైతే రా ఎన్టీఆర్ ఫ్యాన్స్తో ఇది ఒక ప్రచారం తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆ హోటల్ యాజమాన్యాన్ని సంప్రదించి ఎవరు బుక్ చేశారు, అసలు ఆ వ్యక్తులకు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సంబంధం లేకపోతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఏ విధంగా వినియోగిస్తున్నారు, ఇప్పటికే అఫీషియల్గా ఎన్టీఆర్ కార్యాలయం నుంచి తమకు సంబంధం లేని వ్యక్తులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. కాబట్టి మరి సంబంధం లేని వ్యక్తి ఎన్టీఆర్ పేరుని వాడితే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఖచ్చితంగా పోలీసులు తమ ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని అలాంటి వ్యక్తులపై కేసు నమోదు చేయాలన్న ప్రధాన డిమాండే అడిషనల్ ఎస్పీ ముందు వినియోగించే పరిస్థితి. అయితే అడిషనల్ ఎస్పీ కూడా ఎక్కడైతే ఏ హోటల్గా తాజ్ హోటల్ పెట్టారు కాబట్టి ఆ హోటల్ యాజమాన్యంతో కూడా సంప్రదించారు. ఎవరు బుక్ చేశారు, వాళ్ళ అడ్రస్లు సేకరించారు, వాళ్ళ ఫోన్ నంబర్లు తీసుకొని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు సాయి రూప్ అనే వ్యక్తి ఒక యువకుడు బుక్ చేసినట్టుగా తెలుస్తుంది. అడ్వాన్స్ పేమెంట్ చేసి 10వ తారీఖు, ఇది 18వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ 2 గంటల సమయంలో మీడియాను అడ్రస్ చేస్తూ ఊరువాడ కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించడంతో పాటు తాము ఏ రకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తామనేది ఖచ్చితంగా వివరించే ప్రయత్నం చేస్తాము. ఈ 2 గంటల సమయానికి తాజ్ హోటల్లో కూడా రూమ్ బుక్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ బుక్ చేసినటువంటి యాజమాన్యంతో మాట్లాడినప్పుడు పోలీసులు ఖచ్చితంగా అతని వివరాలు ఇవ్వాలని చెప్పేసి కోరారు. అతను ఆ వివరాలు కూడా సేకరించారు, ఆయనతో కూడా మాట్లాడారు. అయితే ఖచ్చితంగా తాము 18వ తారీఖు ఒక మీడియాను అడ్రస్ చేయడానికి పర్మిషన్ అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే పెద్ద ఎత్తున ఎన్టీఆర్ వస్తాడన్న ప్రచారం ఉంది కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తిరుపతికి చేరుకుంటే వేల సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకు భద్రత ఎవరు కల్పిస్తారో, అసలు ఈ ప్రోగ్రాంకి అనుమతి ఇవ్వాలా వద్దా అన్న దానిపై పోలీసులైతే సందిగ్ధత కొనసాగుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేసిన తర్వాతనే 18వ తారీఖు అనుమతి ఇవ్వాలా వద్దా, లేదంటే మీడియాను అడ్రస్ చేసేందుకు పర్మిషన్ ఇస్తే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మీడియా సమావేశానికి తమకు ఏమాత్రం అభ్యంతరం లేదని చెప్తున్నారు. కాబట్టి మరి మీడియా సమావేశంగా మాత్రమే అనుమతించాలా, ఏ విషయాన్ని కూడా పోలీసులు స్పష్టం చేసి తప్ప వెలుగులోకి వచ్చే అవకాశం అయితే లేదు. ఇప్పటి వరకు కూడా పోలీసులు అయితే ఈ వ్యవహారాన్ని చాలా
క్షుణ్ణంగా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు, పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.